ఆహా, విజయవాడలో నేను లాగులు వేసుకుని సైకిల్ వేసుకుని తిరిగిన ఊర్లో నిజంగా తెలుగు సినిమా తల్లికి ఒక అద్భుతమైన మహాద్భుతమైనటువంటి రోజు. ఎందుకంటే ఎంత కాలానికి మళ్ళీ గుండె మీద చేసుకుని ఒక అద్భుతమైన సినిమాని మనం తెలుగులో నిర్మించుకోవడం, ఆ సినిమా ఒక మహాద్భుతమైనటువంటి నటి మీద సినిమా రావడం. జనరల్ గా అయితే అది బయోపిక్ అంటే జనరల్ గా వేరే రకమైన అభిప్రాయం ఉంది. కానీ ఈ చిత్రం ఇలా అద్భుతంగా మీ అందరూ ఒక్కొక్కళ్ళు నాకు తెలిసి ఒక్కొక్కళ్ళు ఎన్నిసార్లు చూసారో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నిసార్లు చూసినా నిజంగా అంత మీ మనసులో ఆ స్థానం సంపాదించడానికి కారణం నాకు తెలిసి ఇవాళ మళ్ళీ ఈ జనరేషన్ లో ఉన్నటువంటి నాగశ్విన్ అనే దర్శకుడు మళ్ళీ ఒక అద్భుతమైన దర్శకుడిని మీరు మీ కళ్ళ ముందు చూస్తున్నారు. అట్లాగే పాత రోజుల్లో ఒక మహాద్భుతమైనటువంటి సినిమాలన్నీ మన ముందు ఆవిష్కరించినటువంటి వాడు మార్కస్ బారెట్లే అని ఒక ఇంగ్లీష్ ఆయన. మరి అలా అనుకుని తీసుకొచ్చాడా లేకపోతే ఏం తీసుకొచ్చాడా నాకు తెలియదు. కానీ ఈ సినిమా ఇంత అందంగా ఇంత అద్భుతంగా ఉండడానికి కారణం డానియల్ కెమెరామెన్. మన భారతీయ కళలన్నా మన సంస్కృతి అన్నా అతను ఎంత జాగ్రత్తగా దాన్ని తెరపైకి ఎక్కించాడనేది మీరందరూ కరతాళ ధ్వనులతో అతన్ని ఇంతకంటే మహా గొప్ప విషయం నేను తెలియదు ఏంటంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో అశ్విని దత్ గారు